లష్కర్ ఈ తైబా సంస్థకు మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. లష్కర్ ఈ తైబా టెర్రరిస్ట్ మనీ మ్యాన్గా చెప్పుకునే అబ్దుల్ అజీజ్ మృతి చెందాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత మిసైల్స్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు అజీజ్. అప్పటి నుంచి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లష్కర్ ఈ తైబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లాకు అజీజ్ బంధువుగా చెప్తారు. సైఫుల్లా కూడా అంత్యక్రియలో పాల్గొన్నాడు. అబ్దుల్ రౌఫ్తో పాటు టాప్ కమాండర్లు ఉగ్ర సంస్థకు నిధుల సరఫరాలో అజీజ్ కీలక పాత్ర వహించాడు. 2001లో భారత పార్లమెంట్పై దాడి, అలాగే 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలకంగా అజీజ్ వ్యవహరించాడు. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత వందల సంఖ్యలో టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆ రోజు జరిపిన దాడిలో అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో ఉగ్ర సంస్థ లష్కర్ ఈ తైబాకు మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. లష్కర్ ఈ తైబా మనీ మ్యాన్గా పేరొందిన అబ్దుల్ అజీజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తైబా ఎల్టీఈకి నిధుల సరఫరాలో అగ్రశ్రేణి ఆపరేటివ్, అలాగే వ్యూహాత్మక మాడ్యూల్ కోఆర్డినేటర్. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం నిర్వహించిన ఖచ్చితమైన క్షిపణి దాడిలో గాయపడి అతను మరణించినట్టుగా చెప్తున్నారు. భారత పార్లమెంటుపై దాడి 2001లో, అలాగే 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఈ తైబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఇక మే 6న భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో క్షిపణి దాడి చేసినప్పుడు అతను గాయపడ్డట్టుగా తెలుస్తుంది. లష్కర్ ఈ తైబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరితో అజీజ్ దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడంటూ వార్తలు అందుతున్నాయి. అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ లష్కర్ ఈ తైబాకు నిధుల సరఫరాలో అగ్రశ్రేణి ఆపరేటివ్గా చెప్తున్నారు, అలాగే మాడ్యూల్ కోఆర్డినేటర్గా కూడా చెప్తున్నారు. ఇక భారత్ నిర్వహించిన ఖచ్చితమైన క్షిపణి దాడిలో గాయపడి అతను మరణించినట్టుగా ధృవీకరణ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం అతని అంత్యక్రియ దృశ్యాలు కూడా ప్రసారం అవుతున్నాయి. సైఫుల్లా కసూరి, అలాగే అబ్దుల్ రౌఫ్ వంటి సీనియర్ ఎల్టీఈ నాయకులు అతని మరణం గురించి బాధపడుతున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అజీజ్ మృతితో లష్కర్కు అత్యంత విశ్వసనీయ కార్యకర్తలను కోల్పోయినట్టుగా తెలుస్తోంది. దీంతో గట్టి దెబ్బ తగిలింది. అలాగే కీలక ఆర్థిక వనరులను సమకూర్చే వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అతను గల్ఫ్ దేశాలు, యూకే, అలాగే యుఎస్లో ఉన్న రాడికల్ ఇస్లామిస్టు గ్రూపులు, పాకిస్తాన్ కమ్యూనిటీల నుంచి నిధులు సేకరించారని తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు మించి అజీజ్ లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా, అలాగే ఉగ్ర కార్యకలాపాల కోసం నియామకాలను కూడా నిర్వహించాడు. సో ఓవరాల్గా రిక్రూట్మెంట్, అలాగే ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా చూసేవాడని చెప్తున్నారు. దీంతో అతని మరణం లష్కర్ ఈ తైబా కార్యకలాపాలకు ఒక ముఖ్యమైన ఎదురుదెబ్బగా కూడా పరిగణిస్తున్నారు. దాని కార్యకలాపాల్లో కీలకమైన స్తంభాన్ని ఇప్పుడు భారత్ బద్దలు కొట్టినట్లయింది. దీంతో అతన్ని మనీ మ్యాన్గా చెప్పుకునే లష్కర్ ఈ తైబా కీలక కమాండర్ అబ్దుల్ అజీజ్ మృతి ఇప్పుడు లష్కర్ ఈ తైబాకు తీరని లోటుగా కూడా చెప్తున్నారు. దీంతో లష్కర్ ఈ తైబాకి అయితే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్కు ఇది మరొక విజయంగా చెప్పొచ్చు. ఇక భారత్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులతో అబ్దుల్ అజీజ్ సంబంధం కలిగి ఉన్నాడు. అతను కార్యకలాపాలను నేరుగా ప్లాన్ చేయకపోయినా నిధుల సమీకరణ, వనరులను సమీకరించడంలో, అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2001 భారత పార్లమెంటు దాడికి పాకిస్తాన్ నుంచి డబ్బు, అలాగే ఆయుధాలను రవాణా చేయడంలో సహాయం చేశాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. అలాగే 2006 ముంబై లోకల్ రైలు పేలులకు కూడా అతను నిధులు సమకూర్చాడని కూడా చెప్తున్నారు. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్నహ్, యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్నహ్ ఇర్జిఇ. అల్లాహు అక్బర్. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अला आलि मुहम्मद। मेरी तमाम जमात के साथियों से गुजारिश है कि अब्दुल अजीज भाई के लिए खुसूसी दुआ करें। ये आवाज़ के अमीर साहब के साथियों के साथ सिरातल्लज़ीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दाल्लीन। या अय्यतुहन नफ्सुल मुतमइन्नह, या अय्यतुहन नफ्सुल मुतमइन्नह इरजि'i।
Allahu Akbar. Allahu పాకిస్తాన్లోని బహవల్పూర్లో జరిగిన అంత్యక్రియ దృశ్యాలు చూస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. లష్కర్ ఈ తైబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి అలాగే మరొక టెర్రరిస్ట్ అక్కడ అబ్దుల్ రౌఫ్ పాల్గొన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు వందలాది మంది స్థానికులు అలాగే లష్కర్ ఈ తైబా కార్యకర్తలు ఆ అంత్యక్రియలో పాల్గొన్నట్లుగా మనకు ఆ దృశ్యాలు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఈ అంత్యక్రియలు జరిగాయి. భారత్ జరిపిన మిస్సైల్ దాడిలో గాయపడ్డ అబ్దుల్ అజీజ్ అప్పటి నుంచి కూడా స్థానికంగా ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆ దృశ్యాలు కూడా మేము మీకు చూపించాం. అతను చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. వందలాది మంది లష్కర్ ఈ తైబా కార్యకర్తలు అలాగే చాలామంది స్థానికులు కూడా అక్కడ అంత్యక్రియల సందర్భంగా జరిపిన ప్రార్థనలో చాలామంది పాల్గొన్న దృశ్యాలు. అబ్దుల్ రౌఫ్ అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాడు. ఇతను లష్కర్ ఈ తైబా కీలక కమాండర్లో ఒకరిగా చెప్తున్నారు. అలాగే సైఫుల్లా కసూరి కూడా ఉన్నాడు అంత్యక్రియలో. వీళ్ళంతా కూడా అంత్యక్రియలో పాల్గొని అక్కడ ఏడుస్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. దీంతో లష్కర్ ఈ తైబాకి ఇది గట్టి దెబ్బని చెప్పాలి. లష్కర్ ఈ తైబా కీలక నేతల్లో ఒకరైన అబ్దుల్ అజీజ్ 2001 నుంచి కూడా భారత్లో ఉగ్ర కార్యకలాపాలకు నేరుగా పాల్గొనకపోయినా నిధుల సమీకరణ, ఆయుధాల సరఫరా అలాగే లాజిస్టిక్స్ కావచ్చు, ఆ వ్యూహరచన, మాడ్యులేషన్ ఇదంతా కూడా దగ్గరుండి చేసినట్టుగా కూడా ఆరోపణలు. అలాగే మన పార్లమెంట్పై దాడికి సంబంధించి కూడా ఇతడే నిధులు సమకూర్చాడు ఉగ్రవాదులకు చెప్తున్నారు. అంతేకాదు 26/11 ముంబై దాడిలో కూడా ఇతను కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో చాలా క్లియర్గా ఆర్థిక వనరులు సమకూర్చడంలో అలాగే అరేబియా సముద్రం నుంచి పడవల్లో తీవ్రవాదులు ముంబైకి చేరుకోవడానికి కావాల్సినటువంటి బోట్లను, డబ్బును, ఆయుధాలను ఇతని మనుషులే సరఫరా చేస్తారు. ఇతని మార్గదర్శనంలోనే అదంతా జరిగినట్టుగా చెప్తున్నారు. ఒక రకంగా మనీ మ్యాన్గా లష్కర్ ఈ తైబాకు పూర్తిగా ఆర్థిక వనరులు కేవలం యూకే, పాకిస్తాన్ నుంచి కాదు, యూకే, యుఎస్ అలాగే పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, లష్కర్ ఈ తైబాకి పూర్తిగా ఆర్థిక వనరులు సమకూర్చడం ఇతను సహకరించి చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్కడ సైఫుల్లా కసూరి ఏడుస్తున్నాడు చూడండి. అక్కడ అంటే తన బంధువుగా కూడా చెప్తున్నారు. మరోవైపు రవూఫ్ కూడా ఉన్నాడు ఇక్కడ పక్కనే. వీళ్ళంతా కూడా లష్కర్ ఈ తైబా భారత్పై విషం చిమ్ముతూ పాకిస్తాన్ నుంచి ఉగ్ర కార్యకలాపాలను నెరుపుతూ అక్కడి నుంచి టెర్రర్ లాంచ్ ప్యాడ్లని అలాగే ఉగ్రవాద శిబిరాలని తయారు చేసి ఉగ్రవాదుల్ని శిక్షణించి భారత్పైకి ఉసుగొల్పుతున్న దుర్మార్గులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం భారత్ కొట్టిన దెబ్బకి ఒక్కొక్కరిగా కుదేలవుతున్న పరిస్థితి. చూడండి అక్కడ కసూరిగాడు ఎలా ఏడుస్తున్నాడు చూడండి ఒకసారి. వెనకాల ఏడుపు వస్తుంది. భారత్పై దాడి చేసి అమాయక భారతీయుల్ని చంపినప్పుడు ఈ దుఃఖం మీకు తెలియదా? ఈ దుఃఖం ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా? భారతీయులను పొట్టను పెట్టుకుని అమాయక టూరిస్టులను పహల్గామ్లో ఒక్కొక్కరిగా మతం పేరు అడుగుతూ చంపుతున్నప్పుడు ఈ దుఃఖం ఎక్కడిపోయిందో ఇప్పుడు ఆ దుఃఖం బాధ ఏంటో కూడా తెలిసే పరిస్థితులు వచ్చాయి. భారత్ జరిపిన క్షిపణి దాడిలో బహవల్పూర్పై అలాగే మురిద్కేపై లష్కర్ ఈ తైబా హెడ్ క్వార్టర్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసినప్పుడు గాయపడ్డ ఈ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇన్నాళ్ల పాటు ఆ బాధను అనుభవించి చచ్చిపోయాడు, మృతి చెందాడు. ఆ బాధ ఏంటో ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్కు అర్థమవుతుంది. ఒకసారి దృశ్యాలు చూడండి. వందలాది మంది ఎల్టీఈ కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్న దృశ్యాలు ఇవి ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక 2008 ముంబై దాడుల సమయంలో కూడా ఈ అజీజ్ సముద్ర మార్గాల ద్వారా ఆయుధాల సరఫరా, ఉపగ్రహ శాటిలైట్ ఫోన్లను సరఫరా చేశాడు. జమ్మూ కాశ్మీర్లోని స్థానిక ఉగ్రవాద మాడ్యూలకు కూడా నిధులు సమకూర్చాడు. అలాగే అక్కడ యూత్ను ఉగ్రవాదంలో రిక్రూట్ చేసుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. సో దీంతో లష్కర్ ఈ తైబాకి ఇది గట్టి దెబ్బగానే చెప్పాలి. సో మొత్తం మీద ఎలిటి కీలక కార్యకర్త అబ్దుల్ అజీజ్ మృతి చెందడంతో ఇప్పుడు అక్కడి ఉగ్ర నెట్వర్క్లకు ఇది కోలుకోలేని దెబ్బగాని చెప్పొచ్చు. ఇది ఒక భారత్కు మరొక విజయంగాని చెప్పొచ్చు. పంజాబ్ ప్రావిన్స్లోని ఒక ఆసుపత్రిలో చనిపోయాడు. కేవలం ఎలిటీ కాదు, లష్కర్ ఈ తైబానే కాదు, బహవల్పూర్లోని ఖిద్మత్ ఏ ఖల్క్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇది నిధుల సేకరణ సంబంధించిన ఒక ఫ్రంట్గా చెప్తున్నారు. ఖిద్మత్ ఏ ఖల్క్ అనే సంస్థకు కూడా అయితే నాయకత్వం వహిస్తున్నాడు. ఇక ఎలిటీ డిప్యూటీ అమీర్ సైఫుల్లా కసూరికి చుట్టం అవుతారట. అలాగే ఇక దాతృత్వ ముసుగులో
నిధులు సేకరించడం చారిటీ పేరుతో, అలాగే ఇవన్నీ కూడా సామాజిక పేరుతో నిధులు సేకరించి భారత్ పైకి టెర్రరిస్టులుగా తయారు చేసి అక్కడ అమాయక యూత్ని ఉగ్రవాదులుగా మార్చి భారత్ పైకి ఉసిగొల్పడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. సో మొత్తం మీద ఇతను ఫలా-ఏ ఇన్సానియత్ ఫౌండేషన్ బ్యానర్ కింద పనిచేశారు. వీళ్ళంతా కూడా 2020 వరకు కూడా ఫలా-ఏ ఇన్సానియత్ ఫౌండేషన్తో ఈ నిధుల సేకరణ చేశారు. వీళ్ళందరినీ కూడా యునైటెడ్ నేషన్స్ అలాగే యునైటెడ్ స్టేట్స్ కూడా వీళ్ళకి సంబంధించిన ఆధారాలను భారత్ అందించినప్పటికీ కూడా వీళ్ళపై గ్రే లిస్టులో పెట్టారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ IMF ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ను సవరించి ఒత్తిడి చేసింది. దీంతో పాకిస్తాన్ ISI ఈ కొత్త ఫ్రంట్ను సృష్టించమని ఎలిట్కి సలహా ఇచ్చింది. ఆ విధంగా ఖిద్మత్-ఏ-ఖల్క్ ఉద్భవించింది. సో పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలన్నింటినీ కూడా యునైటెడ్ నేషన్స్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇండియా ఒత్తిడి మేరకు యునైటెడ్ నేషన్స్ కానీ అలాగే అమెరికా కానీ ఇచ్చినటువంటి భారత్ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక ఉగ్ర సంస్థల్ని గ్రే లిస్టులో పెట్టారు. IMF నిధులు కూడా ఇవ్వద్దంటూ భారత్ వాదించింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నిధులతో ఉగ్రవాదులను తయారు చేసి ఉగ్ర సంస్థలకు ఆ నిధులు అందించి భారత్లో రక్తపాతం సృష్టించడానికి పాల్గొంటున్నారు. కాబట్టి నిధులు ఇవ్వద్దంటూ కూడా భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. భారత విదేశాంగ శాఖ కూడా అదే చెప్తుంది IMFకి, అలాగే యునైటెడ్ నేషన్స్లో కూడా. సో ఈ నేపథ్యంలో అవన్నీ కూడా మా దేశంలో ఎక్కడా లేవు, మేమే ఉగ్రవాద బాధితులమంటూ దొంగ నాటకాలు, దొంగ ఏడుపు ఏడుస్తూ పాకిస్తాన్ తాము కుదేలవుతున్నాం, ఆర్థికంగా తమకు నిధులు ఇవ్వమంటూ మొన్నటిదాకా కూడా IMFను బతిమాలుకున్నారు. సో వీళ్ళంతా కూడా చారిటీల పేరుతో లేదా ఇంకేదో కార్యక్రమాల పేరుతో, సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో నిధులను సేకరించి ఉగ్రవాదులను పెంచి పోషించిన ఈ దుర్మార్గులంతా ఒక్కొక్కరిగా ఇప్పుడు హతమవుతున్నారు. ప్రస్తుతం అదే జరిగింది. బహవల్పూర్లో జరిగిన ఆ ఇండియన్ మిసైల్ అటాక్లో గాయపడ్డ అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం మృతి చెందాడు. దీంతో LTEకి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తులో భారత్ ఏ రకమైనటువంటి దెబ్బతీస్తుందో, భవిష్యత్తులో ఉగ్రవాదులకు, ఉగ్ర సంస్థలకు ఆ రుచి చూసిన తర్వాత మరొకసారి భారత్పై దాడి చేయాలంటే కూడా వెనుకడుగేసే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద పాకిస్తాన్లో ఒక్కొక్కరిగా ఎలిటి టాప్ కమాండర్లు, అలాగే అటు జైషే మహమ్మద్ కావచ్చు, ఇంకా చాలా ఉగ్ర సంస్థలున్నాయి, ఇవన్నీ కూడా గ్రే లిస్టులో పెట్టడంతో వాటికి తోక సంస్థలు ఇవన్నీ కూడా కొన్ని ఇతర సంస్థలుగా పుట్టి ఫ్రాక్సీలుగా తయారై ఇవన్నీ కూడా ప్రస్తుతం భారత్ పైకి మళ్ళీ విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. బట్ భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు పసిగట్టి వాటిని నిర్మూలించే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ అజీజ్ మృతితో ఎలిట్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్ ఆమీన్. యా అయ్యతుహన్ నఫ్సుల్. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.